తులారాశి 2024 ఫిబ్రవరి 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 29వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఫిబ్రవరి నెలలోని చిట్ట చివరి 9 రోజుల్లో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 26వ తేదీ ఉదయం 8:11 వరకున్న సమయం అంతా కూడా పాజిటివ్గా జరిగిపోతుంటుంది, ఫేవరబుల్గా జరిగిపోతుంటుంది. క్రొత్త ఆశలన్నీ చిగురుస్తాయి, కొంగ్రొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్య నిర్వహణ కావచ్చు, లేక స్వయం ఉపాధి రంగాల్లో కావచ్చు. అవుట్ స్టాండింగ్ ఏదో ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్య కార్యక్రమానికి రెక్కలు వచ్చినట్లుగా అది తిరిగి ప్లాట్ఫామ్ మీదకి రావడం కావచ్చు. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో కొత్త ఆశలు చిగురించినట్లు అవుతుంది. అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, నూతన గృహ నిర్మాణానికి కావచ్చు, లేదా ఒక అద్దె ఇల్లు ఏదన్నా ఉంటుంటారు, అద్దె ఇంటిని ఏదో కొందామనో, లేకపోతే ఆ ఇంటి కాకుండా ఒక సెకండ్ హ్యాండ్ హౌస్ కొందామనో, ఏదైనా సరే గతంలో కంటే కొత్త ఆశలు అనేవి ఈ 4 రోజుల్లో వస్తాయి. 21, 22, 23, 24, 25 ఈ 5 రోజులు ఉంటాయి. ఈ 5 రోజుల్లోనే ఒక విశేషం కూడా జరగబోతుంది. అదేమిటంటే 22వ తేదీ ఆ రోజు గురువారం పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుందన్నమాట. ఆ పుష్యమి మీ రాశికి ఖచ్చితంగా 10వ స్థానము 10వ స్థానంలో చంద్రుడు ఉంటాడు. కరెక్ట్గా మీకు ఆ గురువు 7వ స్థానంలో ఉంటాడు. అయితే గురువారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే, గురువారానికి అధిపతి గురువు, మీరు మీ యొక్క రాశి వైపు చూస్తూ ఉన్నాడు ఆయన. కనుక దీన్ని గురు పుష్య యోగం అంటారు. ఇది 22వ తేదీ సాయంత్రం 4:43 వరకు ఉంది. అయితే ఇది మధ్యలో గురువారం రాహుకాలం ఉంటుంది కదా, అది మధ్యాహ్నం 1:30 to 3 రాహుకాలం తీసేయండి. అంటే 1:30 వరకే. ఇంకా లంచ్ గించి వ్యవహారం కనుక ఏదైనా ఫ్రమ్ మార్నింగ్ సన్ రైజ్ టు మధ్యాహ్నం 12-1 వరకు అనుకోండి. ఈ టైంలోనే ఏదన్నా మీరు నిర్ణయం చేసుకుంటే, ఇన్ కేస్ ఈ వీడియో వచ్చినప్పటి నుంచి రకరకాల నిర్ణయాలు వస్తుంటాయి. వ్యాపారం చేసేవాడు ఇంకొంచెం కొత్త వ్యాపారం పెట్టాలని, భాగస్వామ్యం చేసేవాడిలో ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది మనం సొంతంగా చేసుకుందాం అనుకుంటారు. ఉద్యోగంలో చేసుకున్నవారు ఈ ఉద్యోగం ఏదో తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉంది, మరొక ఉద్యోగం వైపు వెళ్దామని, లేక ఈ ఉద్యోగం వ్యాపారం రెండు చేస్తూ కూడా ఇంట్లో ఇంకో వ్యాపారం పెట్టించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కొత్త నిర్ణయాల వైపు అట్లా తలెత్తి తొంగి చూసేటువంటి అవకాశాలను ఎప్పుడైనా వస్తుంటాయి, ప్రతి వ్యక్తి జీవితంలో వస్తుంటాయి. కనుక ఇలాంటప్పుడు ఏంటంటే అప్పటికప్పటికి అవి ఒక్కసారి అంత రెడీ కాకపోవచ్చు. కనుక ఆ సిద్ధం కావాలంటే ఏంటంటే ముందు మన ప్రణాళిక సిద్ధం చేయాలి. కనుక ఇప్పటి నుంచి మీరు 22వ తేదీ దాకా కొంచెం పదును పెట్టారు అనుకుందాం, ప్రారంభం చేయండి. ఏం పెద్ద ఆ రోజు లైసెన్స్కి అప్లై చేయనక్కర్లా, ప్రారంభించి ఒక శ్రీకారం చుట్టిన తలకాయ తీసుకోండి. ఓం శ్రీమాతృ నమః, మీ ఇష్టదైవం ఏదంటే ఆ దైవం పెట్టేసి ఒక బుక్ మీద రాసి పెట్టుకోండి. ప్రారంభం చేస్తున్నట్టు మీకు ఆలోచన రాలేదు, సమయం వచ్చేసింది. అందుకోసం మీకు తోచినటువంటి ఒక హుండీలాగా తయారు చేసుకునే డబ్బులు, దేవుని హుండీ కాదు, మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలకు ప్రధాన పెట్టుబడిలాగా ఉండే విధంగా అది 10 రూపాయలు కావచ్చు, 11 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 4000 కావచ్చు, 10,000 కావచ్చు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మనసారా ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఈ గురు పుష్య యోగంలో లబ్ధి రావాలి అనేటువంటి దిశగా మీరు పావులు కదపండి మధ్యాహ్నం లోపల. అయితే ఇది ఈ ప్రకారంగా అది వ్యాపారానికో ఉద్యోగానికో ఏదైనా కావచ్చు. ఇక దీంతోపాటు ఏమిటంటే సంతాన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ అధిక శ్రద్ధ చూపిస్తారు. అయితే ఇది శుభకార్య పరంపరలో వివాహాది శుభకార్యాలకు మాత్రం గురు పుష్య యోగం చెల్లదు. సో రిలేటెడ్ టు మ్యారేజ్ మాత్రం ఉండకూడదు. కనుక మ్యారేజెస్ కాకుండా మిగిలినటువంటి అంశాలు ఏమున్నా అన్నింటి మీద ఇది మీరేమైనా రాజకీయాల్లో నిలబడాలనుకుంటే టికెట్ కోసం ప్రయత్నించండి గురు పుష్య యోగంలో.
రాజకీయాలకు మరి డబ్బులు కావాలి కదా, అది కూడా గురు పుష్యకం ప్రయత్నం చేస్తే ఎవరిని అడగాలనో ఎవరిని అడగకూడదో ఏమిటో కనుక ఆ దిశలో కూడా ప్రయాణం చేయవచ్చు రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్ ఏమిటంటే 26వ తేదీ ఉదయం 8:11 నుంచి 28వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఉన్నటువంటిది ఇది కొద్దిగా చతికిల పడ్డట్టు ఉంటుంది. మొదటి పాయింట్ చూస్తేనా హై ఫైలో ఉంది. చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఆగిపోయినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా కాళ్ళు వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి వస్తుంటే ఇక్కడ కాళ్ళు ఉండి కూడా ప్లాట్ఫామ్ ఎక్కలేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఏదైనా 26వ తేదీ ఉదయం 8:11 నుంచి 27 ఫుల్ డే, 28 రాత్రి 9 గంటల వరకు ఒక్కోసారి కొంచెం నత్తనడగ్గా ఉంటుంది. మీరంతటా మీరే కొన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయవచ్చు, లేదా మీరు వెళ్ళాలని సిద్ధంగా ఉంటే అట్నుంచి ఫోన్ రావచ్చు పోస్ట్ పోన్డ్ అని. కనుక మీ జర్నీస్ ఏదైనా పోస్ట్పోన్ కావచ్చు, లేదా మీ అంతా మీరే పోస్ట్పోన్ చేయొచ్చు. కొంచెం అలసట పెరుగుతుంది, నిద్రావస్థ ఎక్కువగా ఉంటుంది. నిద్రపోదాం అనుకుంటారు, సెలవు పెట్టి నిద్రపోదాం అనుకుంటారు, భోజనం చేయగా నిద్రపోవాల్సి వస్తుంది. షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళాలా, దూకుడు ఉంటుంది అనుకుంటారు. ఈ ఎట్టైనా సరే మనం దూకేసేయాలి, అటో ఇటో తేల్చేయాలి, అప్పు చేసి వెళ్ళిపోయి ఆ షేర్లు కొనాలనుకుంటారే. అలాంటి వారికి ఇచ్చే సలహా ఏంటంటే మీరు అలాంటి పనుల వైపు మాత్రం మొగ్గు చూపవద్దు. రెండవది జూద సంబంధమైన ఉంటాయి క్రీడలు, జూద క్రీడలు. అలాంటి జూద క్రీడల వైపు కూడా కన్నెత్తి చూడవద్దు. వాటి వైపు వెళ్తే కరెంట్ షాక్ కొట్టినట్టే ఉంటుంది. ఒక్కోసారి డబ్బు కూడా అనవసరంగా కష్టం అవుతుంది, చేసే పని కూడా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కనుక వాటికి చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఇక నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఏదైనా ముఖ్యమైన కొరియర్ కానీ ఏదైనా పోస్ట్ వేయాలనుకుంటారు, తప్పకుండా ఈరోజు వెళ్దాం అనుకుంటారు, 26వ తేదీ వెళ్తూ ఆ పోస్ట్ అవుతారనుకుంటారు, కానీ కొరియర్ వాడి దగ్గర ఇద్దాం అనుకుంటారు, కానీ మర్చిపోతుంటారు. అంటే ఏదైనా సరే కమ్యూనికేషన్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం మతిమరుపు పెరిగేటువంటి అవకాశాలు వస్తాయి. ఎవరికైనా ముఖ్య వ్యక్తి మెసేజ్ పెట్టాలన్నా కూడా పెడదాం, స్థిమితంగా కూర్చొని పెడదాం. ఆఫీస్కి పోయిందా పెడదాం, ఆఫీస్లో ఆ బాస్ ఉన్నారు, ఆయన వెళ్ళిన తర్వాత స్థిమితంగా కూర్చొని ఆలోచన చేసి మెసేజ్ పెడదాం. ఏదో రకమైన పోస్ట్ పోన్ అనమాట. కనుక అనవసరమైన ఈ పోస్ట్ పోన్ ఎందుకు వస్తుంది సార్? సోమర్థనం పెరుగుతుంది. సో 26, 27, 28 ఈ 3 రోజులు కూడా కొంచెం సోమర్థనానికి పెద్దపీట మీరంతా మీరే వేస్తారు. స్వయం కృతాపరాధనలాగా ఈ సోమర్థనం కొంచెం దూరంగా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి పాయింట్ 28వ తేదీ రాత్రి 9 గంటలతో ప్రారంభమై 29వ తేదీ అర్ధరాత్రితో చిట్ట చివరి రోజు ఫిబ్రవరి 29. 4 సంవత్సరాలకు ఒక్కసారిగా రాదు. కనుక ఈ ఫిబ్రవరి 29వ తేదీ మీరు మాత్రం ప్రశాంతంగా ఎలా ఉంటారంటే ఏదో అంతా వచ్చి పడిపోయినట్టే, పెద్ద లాటరీ వచ్చేసినట్టు, అసలు మీరే ఎమ్మెల్యేగా నిలబడ్డట్టు, గెలిచినట్టు, ఇంకా ప్రమాణ స్వీకారం మంత్రిగా చేస్తున్నట్టు, ఇవన్నీ ఊహలు, ఒక భ్రాంతి. కనుక అది పగటి కళ్ళకు అనుకుంటారు కదా, కనుక అలాంటి పగటి కళ్ళకు అనే విధంగా భ్రాంతిలో ఉంటారు. కొంత మాత్రం అసలు కూడా ఉంటుంది, పూర్తి భ్రాంతిని అనడం. ఒక 5 to 10% మాత్రం వాస్తవం ఉంటుంది, మిగతా మాయ, అంత రాహుమాయలాగా ఉంటుందన్నమాట. ఆ రాహుమాయ అనేది ఇక్కడ ఎందుకు అంటున్నానంటే మీ మనసే ఒక్కోసారి మిమ్మల్ని మోసం చేస్తుంది, మీ మనసే మిమ్మల్ని ముందుకు నెడుతుంది, మీ మనసే మిమ్మల్ని ఒక్కోసారి ముందుకు నెట్టి అహహహ నవ్వుతుంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారితో ఏదైనా సరదాగా మాట్లాడే సమయంలో ఛాలెంజ్లు చేస్తుంటారు. చూడు, నేను వచ్చే 3 నెలల తర్వాత నేను ఏ స్థాయిలో ఉంటాను, అక్కడ ఉండకపోతేనా మీరు తీసేస్తాంటారు. ఛాలెంజ్లు వద్దు. 29వ తేదీ కదా, 4 సంవత్సరాలు తిరిగి మళ్ళీ 29 వస్తుంది కదా, మళ్ళీ నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 29వ తేదీ వచ్చేటప్పటికి నేనేదో నా తడాక చూపిస్తాను. ఇలాంటి వద్దు. మీరు వాస్తవంగా మీలో పట్టుదల ఉంటే, కృషి ఉంటే మీరు ఛాలెంజ్ చేసే అవసరం లేదు. తప్పకుండా ఎవరన్నా నవ్విన ఆపుచుని ఏదో పండగపోతుందా, భగవంతుడు దయ చూపకపోతాడా, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎంతకాలం పాటు కష్టాల కడలి. వాస్తవంగా అయితే అది మీకు అనుకూల సమయమే. అంత అనుకూల సమయంలో కూడా ఒక్కోసారి పేదరిపులు అరవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక ఏదేమైనా హ్యాపీగా గడిచిపోతుంటుంది 29వ తేదీ. ఇకపోతే తులా రాశిలో జన్మించినటువంటి కొన్ని నక్షత్ర జాతకులు ఉన్నారు, వాళ్ళకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. ఆ వ్యతిరేక సమయాలు కూడా తెలుసుకుందాం.
చిత్రా నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 24వ తేదీ రాత్రి 10:20 ప్రారంభమై 25వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:24 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 26వ తేదీ వేకుంజామున దగ్గర నుంచి ఏదో 4 గంటలకు 5 గంటలకు అనుకోండి, లేకపోతే సూర్యోదయం అనుకోండి, 26వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ ఉదయం వరకు కూడా వారికి అనుకూల సమయం కాదు. ఇక విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన తులారాశి జాతకులకి 27వ తేదీ సూర్యోదయం దగ్గర నుంచి 28వ తేదీ ఉదయం 7:33 వరకు వీరికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి నక్షత్రం ప్రకారం చెప్పే సమయాలు. ఇవి కాకుండా మనకు 2 సమయాలు తొంగి చూస్తుంటాయి, రెడీగా ఉంటాయన్నమాట. అది ఏ నక్షత్రం వారైనా సరే ఆ 2 సమయాల్ని కొంచెం ఆ పనులు చేయకుండా వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అవి ఏమిటంటే, మొదటిది 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుంచి 24వ తేదీ వేకుంజాము 4:45 వరకు. ఇక రెండవ సమయం 27వ తేదీ మధ్యాహ్నం 12:35 నుంచి 27వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:53 వరకు. ఇది కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. క్రొత్త కార్యక్రమం మాత్రం వైపు మొగ్గు చూపకూడదు. ఏదేమైనా ముఖ్యంగా 22వ తేదీ గురు పుష్య యోగం ఉంది కనుక మరి ఏ నిర్ణయించుకుంటారో, ఎలాంటి నిర్ణయాల వైపు మీ మనసు పరిగెడుతుందో వేచి చూడండి. శుభం.